నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెంచు వ్లాగ్స్. నేనైతే ఇవాళ మీ ముందరకైతే బిగ్ అప్డేట్తో వచ్చేసాను అనమాట. మన నందమూరి నరసింహం బాలయ్య గారు నటించబోతున్న ఎన్బికే 112 మూవీ మరింత ఆలస్యం కాబోతుందా? ఆలస్యానికి గల కారణాలేంటి? ఈ సినిమా ఎప్పుడు ఉండబోతోంది? అలాగే బాలయ్య గారికి గాయం అవడము, ఈ సినిమా లేట్ అవ్వడం వల్ల ఏ హీరోకి కలిసి వస్తుంది? అలాగే ఒక పెద్ద హీరో, స్టార్ హీరో మూవీ లైనప్ మారితే అది మిగతా హీరోలకి కూడా కలిసి వస్తుందా అనే దానికి ఈ వీడియోలో అయితే మనం క్లారిటీగా మాట్లాడుకుందాము. కొత్తగా ఎవరైనా మన ఛానల్లోకి వస్తే మన వీడియోస్ 1-2 సార్లు చూడండి బ్రదర్. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే న్యూ మూవీ అప్డేట్స్ కోసం ఎప్పుడు కూడా మన కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. మీకు అప్డేట్ ఇచ్చేదానికి ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటాను. ఇక మన వీడియోలోకి వెళ్తే కనుక మన గాడ్ ఆఫ్ మాసెస్ మన నందమూరి నరసింహం బాలయ్య గారు నటిస్తున్న ఎన్బికే 111 మూవీ అయితే శరవేగంగా షూటింగ్ జరుగుతున్న మాట మనకు తెలుసు. బట్ రీసెంట్గా కాకినాడలో జరిగిన ఒక షూటింగ్లో బాలయ్య గారికి అయితే గాయాలు అవ్వడం జరిగింది. సినిమా ఆల్మోస్ట్ 70-85% అయితే షూటింగ్ కంప్లీట్ చేసుకుందనమాట. ఇంకా కీలకమైన సన్నివేశాల్లో భారీ యాక్షన్ సీక్వెన్సులు తీస్తున్న టైంలో బాలయ్య గారికి ఇలా గాయాలు అవ్వడము, సర్జరీ సక్సెస్ అవ్వడము, 3-4 వారాలు రెస్ట్ తీసుకోవడంతో బాలయ్య గారి టోటల్ లైనప్ అయితే మారిపోయిందని చెప్పాలి. ప్రజెంట్ మనకు వస్తున్న సమాచారం ప్రకారం అయితే ఈ ఎఫెక్ట్ అయితే మాత్రం ఎన్బికే 112 మూవీ కొరటాల శివ గారితో లైనప్ అయితే మనకి తెలుసు. ఆ సినిమా అయితే మాత్రం మనం లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాము, సెప్టెంబర్లో కానీ అక్టోబర్లో కానీ షూటింగ్ షెడ్యూల్ ఉంటుందని. బట్ మనకు వస్తున్న సమాచారం ప్రకారం అయితే సినిమా నెక్స్ట్ సమ్మర్కి స్టార్ట్ అయ్యేటట్టు కనిపిస్తుంది. దీనివల్ల అయితే మాత్రం చాలా షెడ్యూల్స్ అయితే మారిపోయాయి. మనం అనుకున్నాము ఎన్బికే 113 అనిల్ రావిపూడి దిల్ రాజు కాంబినేషన్లో ఉంటుందా అని. బట్ ఆ సినిమాలో బాలయ్య గారు కూడా ఇప్పుడు ప్రజెంట్ అయితే విశ్రాంతి తీసుకునడం వల్ల కథలైతే వింటూ ఉన్నారనమాట. దానివల్ల అనిల్ రావిపూడి గారితో చేయబోయే సినిమా భగవంత్ కేసరి మించి ఉండేలా కొత్త లైనప్ ఉంటే తప్పితే బాలయ్య గారు ఆ సినిమాని ఓకే చేసేటట్టయితే కనిపించట్లేదు. దీనివల్ల ఒక స్టార్ హీరోకి, ఇద్దరు స్టార్ హీరోలకి కలిసి వచ్చే అవకాశము, మరోపక్క మెగాస్టార్ కానీ మరోపక్క నాగార్జున గారికి అయితే ఇది బాగా కలిసి వచ్చిందని చెప్పుకోవాలి. మనం గత సినిమా మనశంకర వరప్రసాద్ అయితే మాత్రం అనిల్ రావిపూడి గారు చేసిన ఈ సినిమా అయితే రికార్డు కలెక్షన్స్ అయితే వసూలు చేసిన సంగతి మనందరికీ తెలుసు. ఆ సినిమాలో చిరంజీవి గారిని సరికొత్త కోణంలో చూపిస్తూ ఆయన ప్లస్ పాయింట్ని బాగా ఎలివేట్ చేస్తూ సినిమాని అయితే మంచిగా కామెడీ యాంగిల్లో తీసుకెళ్ళి మంచి ప్రాఫిట్స్ని అయితే పొందారనమాట అనిల్ రావిపూడి గారు. మరొకసారి బ్లాక్ బస్టర్ కొట్టారు. ప్రజెంట్ అనిల్ రావిపూడి గారు వెంకటేష్ కళ్యాణ్ రామ్ గారి మల్టీ స్టారర్ అయితే తీస్తానన్నమాట. నెక్స్ట్ సంక్రాంతికి రిలీజ్ కాబోతుంది. ఆ తర్వాత అనిల్ రావిపూడి బాలయ్య గారితో చేస్తారని అనుకున్నారు ఎన్బికే 113 మూవీ. బట్ ఇప్పుడు ప్రజెంట్ బాలయ్య గారి షెడ్యూల్ అయితే మారింది. ఎన్బికే 112 మూవీ కొరటాల శివ గారితో చేయబోయే సినిమా సమ్మర్కి వెళ్ళడము, దానివల్ల ఆ సినిమా కనీసం ఒక 6-7 నెలలు పడుతుంది. కాబట్టి ఈ లోపల అనిల్ రావిపూడి గారు చిరంజీవి గారు అలాగే నాగార్జున గారితో కలిసి బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ చేసేదానికైతే మాత్రం వార్తలు వస్తూ ఉన్నాయి. ఇదైతే మనకి అనిల్ రావిపూడి గారి టీం నుంచి అయితే మనకి అప్డేట్ రావాల్సి ఉందన్నమాట. ప్రజెంట్ అయితే మాత్రం బాలయ్య గారికి రెస్ట్ తీసుకోవడం వల్ల ఈ అవకాశం అయితే చిరంజీవి గారికి, నాగార్జున గారికి బాగా కలిసి వచ్చే టైం అని చెప్పాలి. ఒక స్టార్ హీరో లైనప్ మారితే కనుక ఆ లైనప్ మిగతా వాళ్ళపైన కూడా పడుతుందనే దానికి మన నందమూరి బాలకృష్ణ గారి లైనప్పే కారణము. ఆల్రెడీ మనకి ఎన్బికే 111 మూవీ కాంబినేషను వీరసింహారెడ్డి తర్వాత ఈ సినిమా మీద వస్తున్న అంచనాలు అయితే మామూలుగా లేవు. ప్రజెంట్ ఈ సినిమా మీద ఫుల్ ఫోకస్లో ఉన్నారనమాట. గోపిచంద్ మల్లేని గారు కానీ మరోపక్క బాలయ్య గారు కానీ కీలకమైన సన్నివేశాలు చేయడం ఇలా జరగడం వల్ల ఈ సినిమా మీద ఎటువంటి ఫోకస్ మిస్ కాకుండా ఎన్బికే 112 మూవీ కొరటాల శివ గారితో చేయబోయే సినిమా అయితే మాత్రం పోస్ట్ పోన్ అవుతూ, అంటే షూటింగ్ని అయితే సమ్మర్ నుంచి 2027 సమ్మర్ నుంచి స్టార్ట్ చేయాలని అయితే ప్లాన్ అయితే చేస్తున్నారు. ఈ లోపల బాలయ్య గారు అయితే ఫుల్ రెస్ట్ తీసుకొని ఎన్బికే 111 మూవీలో అయితే పాల్గొంటారనమాట. ప్రజెంట్ అయితే మాత్రం ఫుల్ రెస్ట్లో అయితే ఉన్నారనే చెప్పుకోవాలి. ఆల్రెడీ పాపం కొరటాల శివ గారిని చూస్తుంటేనే బాధేస్తుంది. ఆయన దేవరా సినిమా భారీ హిట్ పడినప్పటికీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్టోరీతో మనని ఏదో కొంత కొరత అయితే కనిపించింది. తర్వాత ఆచార్యతో ఆల్రెడీ ఆయన డిజాస్టర్ పొందడం జరిగింది. దేవరా కొంచెం ఉపశమనం ఇచ్చినప్పటికీ దేవరా 2 ఎప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ అందరం ఎదురు చూసాము. బట్ ఆ సినిమా కూడా ఎటువంటి అప్డేట్ లేకుండా అలాగే ఆగిపోయింది. ప్రజెంట్ అయితే డ్రాగన్ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ గారు పార్ట్ 1 పార్ట్ 2 తీస్తున్న సమయంలో ఆయనకి
గాయాలవ్వడము, ఆయన 3, 4 నెలలు రెస్ట్ తీసుకోమని చెప్పడంతో ఆ సినిమా గూడా కొంచెం టైం పట్టేతట్టుంది. తర్వాత ఎట్లాగో అలాగా బాలయ్య గారితో సినిమా ఓకే అయిందనుకున్న టైంలో ఇలాగ బాలయ్య గారికి గాయాలవ్వడము, ఈ సినిమా గూడా ఎప్పుడు స్టార్ట్ అవుతదనేది బాలయ్య గారికి ఫుల్ రెస్ట్ తీసుకొని షూటింగ్‌లో పాల్గొన్న తర్వాత మళ్ళీ లెక్కలైతే మారే అవకాశాలున్నాయి. సో, మరిన్ని అప్డేట్స్ కోసం చెంచా వ్లాగ్స్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి. అంతవరకు సెలవు. ఇట్లా మీ చెంచా వ్లాగ్స్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.